పొలంలోనే జలం సేద్యపు కుంటల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం. సో మనం చూసుకుంటే తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలకు సాగునీటి లభ్యత ద్వారా భరోసా కల్పించేందుకు వీలుగా జీరాంజీ పథకం కింద 100% రాయితీతో భారీ ఎత్తున పంట లేదా సేద్యపు ఊట కుంటలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో మహిళా సంఘాల్లోని రైతులకు 50,000 కుంటల నిర్మాణానికి అనుమతినిచ్చింది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం కారణంగా ఇప్పటి వరకు 40% పంటలు మాత్రమే వేశారు. వాటి సంరక్షణ సమస్యగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దీనిపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పందించి జీరాంజీ పథకంలో సేద్యపు కుంటల నిర్మాణానికి ముందుకొచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ముందుగా మహిళా రైతులకు వీటిని నిర్మించి ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.67 లక్షల మహిళా సంఘాల్లో సభ్యురాలైన 1,00,000 మంది రైతులు తమ సొంత భూమిలో వీటి నిర్మాణానికి ముందుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి జలసిరి కార్యక్రమం వీటిని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.